నిజామాబాద్లో పోలింగ్ ఏర్పాట్లను పకడ్బందీగా సాగుతున్నాయి. సిబ్బంది ఈవీఎం మెషిన్లను పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. 18,04,867 మంది ఓటర్ల కోసం 1808 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. నిజామాబాద్ పార్లమెంటుకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేస్తున్నారు. ఏదైతే రేపు జరగబోయే ఎన్నికలకు సంబంధించి నిజామాబాద్ పార్లమెంటు సెగ్మెంట్లో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇప్పటికే 17,04,867 మంది ఓటర్లు ఇప్పటివరకు గుర్తించారు. ఈ నేపథ్యంలో 1808 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 1772 మంది ఇంటి నుంచి ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పుకోవచ్చు. ఈవీఎంకి సంబంధించి కూడా ఇక్కడ ఒక ఏర్పాటు చేశారు. నిజామాబాద్ డిచ్పల్లిలోని రూరల్ ప్రాంతం సంబంధించి ఇక్కడ ఒక సెంటర్ ఏర్పాటు చేశారు. మొత్తంగా కూడా ఇక్కడ నుంచే పోలింగ్ సంబంధించి ఈవీఎం కేంద్రాలన్నీ కూడా తరలిస్తున్నారు. ఇక్కడ సంబంధించిన సిబ్బంది అంతా కూడా ఇక్కడికే అటెండెన్స్ ఇవ్వాలని చెప్పి ఇక్కడికి వచ్చారు. ప్రస్తుతం ఇప్పుడు ఆ సిబ్బంది అంతా కూడా ఇక్కడికి అటెండెన్స్ ఇవ్వడానికి వస్తున్నారు. అంటే ఇక్కడ రిపోర్ట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఈవీఎం తరలిస్తారు. ఇక్కడ నుంచి ఎక్కడెక్కడ మొత్తం సెంటర్స్ ఏవైతే ఉన్నాయో 1808 పోలింగ్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి అందరూ కూడా ఈ అధికారులంతా కూడా ఇక్కడ నుంచే ఈవీఎం తరలిస్తారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 7 కంపెనీలకు సంబంధించి అంటే మొత్తంగా సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ గుర్తించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద సాయుధ బలగాలను అయితే ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. 7 కంపెనీలకు సంబంధించిన కేంద్ర బలగాలు వచ్చాయని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకే ఎన్నికల నియమావళికి సంబంధించి పరిశీలించేందుకు 107 మొబైల్ పార్టీకి సంబంధించిన బృందాలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే ఎక్కడ కూడా ఎలాంటి సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ గుర్తించడం జరిగింది. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ని అమలు చేశారని చెప్పుకోవచ్చు. పోలింగ్ సిబ్బంది ఓటర్లు మినహా ఈ పోలింగ్ కేంద్రాలకు ఎవరు రావద్దని ఇప్పటివరకే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే మొత్తంగా ఎన్నికలకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ఏదైతే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా టెంట్లు, అలాగే టాయిలెట్స్, తర్వాత ర్యాంపు, వీల్ చైర్లకు సంబంధించి తాగునీరు, ఫ్యాన్లు అక్కడ సంబంధించిన అవసరాలను కూడా ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పోలింగ్ కేంద్రాలకు సంబంధించి వెబ్కాస్టింగ్ ద్వారా, సీసీ కెమెరాల ద్వారా నిఘా నీడలో పోలింగ్ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో రేపు ఉదయం ప్రారంభమయ్యే పోలింగ్ సంబంధించి సాయంత్రం 6 గంటల వరకు ఈ పోలింగ్ కేంద్రాలు కొనసాగుతాయి. ఈ నేపథ్యంలోనే 302 సూక్ష్మ పరిశీలకుల ద్వారా పోలింగ్ నిర్వహిస్తారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో అంటే మొత్తం 80 అంటే ముఖ్యంగా ఈ ఎన్నికల్లో 85 సంవత్సరాలకు సంబంధించిన పైబడి ఎవరైతే ఉన్నారో సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు వాళ్ళందరూ కూడా ఇప్పటి వరకు 1772 ఓట్లు అయితే ఇప్పటి వరకు అక్కడ ఓటుకు వినియోగించారని చెప్పుకోవచ్చు. ఏదైతే చూడొచ్చు విజువల్స్ లో ఏదైతే పోలింగ్ కి సంబంధించి వాళ్ళు ఇస్తున్న ఏర్పాట్లన్నీ కూడా తీసుకెళ్తున్నారు. ఇక్కడ నుంచి పోలింగ్ కేంద్రాలు తరలిస్తారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి అటు జహీరాబాద్ పార్లమెంట్ కానీ ఇప్పుడు ఇక్కడ నిజామాబాద్ పార్లమెంట్ సంబంధించి అంటే మొత్తంగా కంట్రోల్ రూమ్లు అన్ని ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఏవైతే 17 లక్షల పైగా ఓటర్లు గుర్తించారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇప్పటివరకు ఎన్నికల సాఫీగా నిర్వహించేందుకు ఏదైతే 206 సెక్టార్లకు సంబంధించి ఇప్పటి వరకు ఏదైతే ఎస్ఎన్టీ సంబంధించిన, ఎస్ఎఫ్టీకి సంబంధించిన వారి సిబ్బంది అంతా కూడా ఇక్కడ పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకే మున్సిపల్కి సంబంధించిన సిబ్బంది అంతా కూడా నిజామాబాద్ అంటే జిల్లా హెడ్ క్వార్టర్ సంబంధించి జిల్లా హెడ్ క్వార్టర్లో ముఖ్యంగా మున్సిపల్ సిబ్బంది పెద్ద ఎత్తున ఇక్కడ పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్, జిల్లా కలెక్టర్ వారి సమక్షంలో ఇక్కడ ఏదైతే ఈవీఎంలో సంబంధించి తరలించేందుకు అక్కడ సంబంధించిన డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు అంటే అన్ని శాఖలకు సంబంధించిన పనిచేస్తున్న అధికారులందరూ కూడా ఆ సిబ్బందిలంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ సంబంధించిన బస్సులు ఏర్పాటు చేస్తారు. ఇక్కడ నుంచి పోలింగ్ కేంద్రాల్లో వెళ్లేందుకు బస్సులు, ట్రావెలింగ్ సంబంధించి అన్ని కూడా ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.